హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ప్యాంప్లెట్స్ అంటారు కదా, కొంతమంది ప్యాంప్లెట్స్ అంటారు, డైమండ్ ఫిష్ అంటారు, మళ్ళీ సందువాయిల్ అంటారు. ఇవి ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మనకి. అయితే మాకు ఇక్కడ ఈ సేల్లో రౌండ్ బిల్డింగ్ అని ఉంటుంది, అక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఆంధ్ర ఫిష్ దొరుకుతాయి అనమాట ఎవ్రీ సండే. అయితే ఇవాళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ కోసం అని తీసుకొచ్చాము. అయితే నేను ఈ ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తా, చూడండి. ఈ సందువాయిల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ప్యాంప్లెట్స్ అంటారు, సందువాయిల్ అంటారు, ఒక్కొక్కరు ఒకటి అనమాట. 2 kg ఫిష్ అనమాట. ఫ్రైకి సూపర్గా ఉంటుంది. ఇలాగా ఫిష్ ఇలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ కట్ కూడా చేయించుకోవచ్చు. అయితే మా పిల్లలకి ఇలాగే ఇష్టం అనమాట, అందుకని ఈ స్టైల్లోనే చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫిష్ ఫ్రై మసాలా అని దొరుకుతుంది మనకు సూపర్ మార్కెట్లో, అది, కొత్తిమీర, లైమ్ జ్యూసు, మీడియం సైజు లైమ్ 2 అనమాట, ఉప్పు, కారం, పసుపు, కొంచెం కార్న్ఫ్లవర్ వేయాలి, ఎందుకంటే మనకి ఫిష్ నుంచి మసాలా ఊడిపోకుండా ఇది బైండ్ చేసి పెడుతుంది అనమాట. అందుకని మనము కార్న్ఫ్లవర్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పసుపు వేసుకుందాము, కారం 3 స్పూన్స్ ఆఫ్ కారం. సీ ఫుడ్ కాబట్టి మనకి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయి, లేకపోతే నీసు వాసన ఉంటాయి కదా, తినలేము. ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి. ఎంత మనము కొన్న మసాలా వేస్తున్నా కూడా నాకు ఇంట్లో గ్రైండ్ చేసిన మసాలా వేయడం ఇష్టం అనమాట. కొంచెం అది కొంచెం ఇది వేస్తూ ఉంటాను నేను. జింజర్ గార్లిక్ పేస్ట్, లైమ్ జ్యూస్, ఇది మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఫిష్ ఫ్రై మసాలా అని, అది. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలా ఫిష్కి పట్టుకొని ఉంటుంది కదా, టేస్టీగా ఉంటుందని. కొత్తిమీర, కార్న్ఫ్లవర్, ఒక బిగ్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్. ఎక్కువ వేయకండి, మరీ కోటింగ్ లాగా అనిపిస్తుంది. మనము జస్ట్ మనకు మసాలా పట్టుకునేలాగా అనమాట. ఒక బిగ్ స్పూన్ అయితే సరిపోతుంది, అంతే. అన్నీ వేసి చక్కగా ఫిష్కి పట్టేయడమే. దీనికి ఎక్కువ ముళ్ళులు ఉండవండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. వేరే ఫిష్ కూడా ఇదే ప్రాసెస్. కొంతమంది ఇంకా వేరే మసాలాలు వేసుకుంటారంట, నేను మటుకు ఇంతే చేస్తానన్నమాట. అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, ఇది మటుకు ఆప్షనల్. ఇప్పుడు గెస్ట్కి ఉన్నారు కాబట్టి నేను కొంచెం కలర్ కనిపించాలని వేస్తున్నా. మీ ఇష్టం, వేస్తే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మసాలా మొత్తం పట్టించేసాను. ఇదిగోండి, ఇలాగా మ్యారినేట్ చేయడానికి ఒక 1 అవర్ ఉంచేస్తే చాలా టేస్టీగా అవుతుంది అనమాట ఫిష్ ఫ్రై చేసిన తర్వాత కూడా చూపిస్తా. మన ఫిష్ 1 అవర్ మ్యారినేట్ అయ్యిందనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఫిష్ని ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్. ఇఫ్ ఎవరికైనా ఇలాంటి ఫిష్ దొరికిందంటే కంపల్సరీ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మన ఫిష్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. మన ప్యాంప్లెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఈ ఫిష్తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేరే ఫిష్లో కూడా ఇదే ప్రాసెస్. అయితే నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.